లిప్‌స్టిక్స్ అనేవి ప్రెగ్నెన్సీలో వాడొచ్చా? అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు వాడొచ్చా? ఇవాళ మనం తెలుసుకుందాం. సో, లిప్‌స్టిక్స్ అనేది చాలా కామన్‌లీ యూజ్డ్ కాస్మెటిక్ బై మోస్ట్ ఆఫ్ ద లేడీస్ అనమాట. సో, యూజువల్‌గా లిప్ బామో, లిప్‌స్టిక్కో ఇది అందరూ జనరల్‌గా అప్లై చేసుకుంటానే ఉంటారు. అండ్ దాంట్లో ఏంటి అంటే కొంత పార్ట్ అనేది మనం ఇండైరెక్ట్‌గా ఇంజెస్ట్ కూడా చేస్తాం. అంటే మన బాడీ లోపలికి మనం స్వాలో కూడా చేస్తాం తెలియకుండానే. సో, ఈ లిప్‌స్టిక్స్ అనేవి ఎంతవరకి సేఫ్? సో, బోత్ ఇన్ ప్రెగ్నెన్సీ అండ్ ద ప్లానింగ్ ఫర్ ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న వాళ్ళలో లిప్‌స్టిక్స్ అనేవి యూజువల్‌గా ఆర్గానిక్‌గా మనము న్యాచురల్ ప్రొడక్ట్స్‌తో చేసినవి మాత్రమే వాడాల్సుంటది. యూజువల్‌గా మనకు మార్కెట్‌లో అవైలబుల్ ఉండే లిప్‌స్టిక్స్‌లో కొన్ని కెమికల్స్ ఉంటాయన్నమాట. సో, దాంట్లో మనం మెయిన్‌గా చూసుకోవాల్సిన కెమికల్స్ ఏంటి అంటే లెడ్, పారాబెన్స్ అండ్ థాలెట్స్. సో, ఇక్కడ ఈ మెన్షన్ చేసిన ఈ 3 ప్రొడక్ట్స్‌ని మనం ఈ లిప్‌స్టిక్‌లో ఉందా లేదా చూసుకోవాలి. సో, యూజువల్‌గా పారాబెన్ ఫ్రీ, థాలెట్స్ ఫ్రీ అండ్ లెడ్ ఫ్రీ ఉన్న లిప్‌స్టిక్స్ మాత్రం వాడడం చాలా బెటర్ ఆప్షన్ అనమాట. సో, యూజువల్‌గా ఏంటంటే ఈ బీస్ వాక్స్, కోకో బటర్ వీటితో అండ్ సింథటిక్ కలర్స్ గాకుండా ఆర్గానిక్ కలర్స్, సింథటిక్ ఫ్రాగ్రెన్సెస్ గాకుండా మన న్యాచురల్ ఫ్రాగ్రెన్సెస్ ఏవైతే వాడిన లిప్‌స్టిక్స్ ఉంటాయో అవి యూజ్ చేయడం చాలా సేఫ్ అనమాట. ఎందుకంటే అవి ఇంజెస్ట్ చేసినా మన బాడీలో ఎటువంటి హార్మ్ అనేది జరగదు కాబట్టి. సో, యూజువల్‌గా ఈ లెడ్, థాలెట్స్ అండ్ పారాబెన్స్ ఉన్న లిప్‌స్టిక్స్ ఇంజెస్ట్ చేయడం వల్ల పుట్టబోయే బేబీకి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో ఏది యూజ్ చేసినా ప్రెగ్నెన్సీలో విత్ కాషన్ యూజ్ చేయడం అనేది బెటర్ ఆప్షన్. సో, ఈ ఇన్ఫర్మేషన్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్.